హాయ్ ఫ్రెండ్స్, భారత్ శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ తరపున రెండో ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ శ్రీలంక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో బౌలింగ్లో సఫలమయ్యాడు. దీంతో వన్డే క్రికెట్లో ముఖ్యంగా పవర్ ప్లేలో మహమ్మద్ సిరాజ్ అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. శ్రీలంకతో ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో వికెట్ పడగొట్టిన సిరాజ్ వన్డేల్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. పవర్ ప్లేలో సిరాజ్ ఇప్పటివరకు 24 వికెట్లు తీశాడు. అయితే ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన దిల్షన్ మధుశంక రెండో స్థానంలో ఉన్నాడు. 2023 నుండి వన్డే క్రికెట్లో పవర్ ప్లేలో మధుశంక మొత్తం 22 వికెట్లు పడగొట్టాడు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన మార్కో జాన్సన్ 17 వికెట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్లలో భారత్ తరపున మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. వన్డే క్రికెట్లో మహమ్మద్ సిరాజ్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ శ్రీలంకపైనే అని తెలిసిందే. గత ఏడాది జరిగిన వన్డే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో లంకపై 21 పరుగులు ఇచ్చి సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.